క్యాలెండర్ రిలేటెడ్లో ఒక టాపిక్లో ఒక ప్రాబ్లం చూద్దాం. సో 6th March 1949 వెన్స్డే అయితే 7th March 1952 ఏ డేనో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో చూద్దాం. 1949 కదా, 1949 తర్వాత ఏ ఇయర్ 1950. సో నెక్స్ట్ ఏంటి 1951, నెక్స్ట్ 1952 అంటే 1941 6th March, 1950 6th March, 1951 6th March, 1952 6th March. కానీ మనం చేయాల్సింది 7th March కాబట్టి +1 డే యాడ్ చేయాలి. సో ఇది 1949 అనేది మనకి నాన్ లీప్ ఇయర్. సో 1950 కూడా నాన్ లీప్ ఇయర్. అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఈ రెండు కూడా నాన్ లీప్ ఇయర్ అంటే 1 ఆడ్ డే ఉంటుంది. బట్ 1951 to 1952 అనేది నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్. అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2 ఆడ్ డేస్. సో టోటల్ ఆడ్ డేస్ ఎన్ని? 1 + 1 + 2 + 1 అంటే 5 అనమాట. సో వెన్స్డే తర్వాత 5. వెన్స్డే అంటే ఎన్ని డేస్? సో వెన్స్డే +5 అంటే వెన్స్డే అంటే ఏంటి? 3 + 5 ఎంత? 8. సో ఈ 8ని మనం 7తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? రిమైండర్ 1 వస్తుంది. అంటే ఫస్ట్ డే అంటే ఏంటి? మండే ఈజ్ ద ఆన్సర్. సండే అంటే 0, మండే అంటే 1, సో ట్యూస్డే అంటే సెకండ్ డే అలా వస్తుంది. సో ఆన్సర్ ఎంత మనకి? మండే.